ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉప్పునుతల మండలంలో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 10 రూపాయలు. కానీ 10 రూపాయలు వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ బిలీవ్ చేస్తారా? కానీ ఇందులో ఫ్యూచర్ తెలుసుకొని నేను వర్క్ చేస్తున్న నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 59,200 రూపాయలు. సో నాకైతే జాబ్ ఉంది కదా, నేనైతే ముందు భవిష్యత్తు తెలుసుకొని నేను ఇంటెలిజెంట్ అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి నేను ఇంటెలిజెంట్. ఎలా అంటే నాకైతే ఉంది, ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి, కానీ నాకు 3 కొడుకులు. సో వాళ్ళకు జాబ్స్ ఉన్నాయనేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆల్రెడీ యువత అనేది అన్ఎంప్లాయ్మెంట్తో ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సార్ నో, కానీ నేను నా పిల్లల కోసము నాకైతే జాబ్ ఉంది కదా, నా పిల్లలకు వస్తుందో రాదో, వచ్చినా నో ప్రాబ్లం, రాకున్నా నో ప్రాబ్లం. రాకుంటే నా వెస్టేజ్ నాకు ఉంది అనే ధైర్యంతో నా పిల్లలకు సో 3 జనరేషన్ ఇన్కమ్ నచ్చి, ఎందుకంటే నేను ఈరోజు ఏమైనా నా గవర్నమెంట్ జాబ్లో నాకు ఇన్కమ్ అనేది లేదు. అందరికీ తెలిసిందే సిపిఎస్ హోల్డర్ అంటే తెలుసు, ఇన్కమ్ ఉండదు. జస్ట్ ఎంతో కొంత 2,000 3,000 నెలకి 60-70 వేల ఇన్కమ్ వచ్చిన వాళ్ళు 2-3 వేలకు ఏం గడుస్తుంది, పాల బిల్లు కూడా కాదు, అవునా కదా? కానీ వెస్టేజ్లో అదే నేను వర్క్ చేసుకుంటూ 2-3 లక్షలు సంపాదించుకుంటూ నేను ఏమైనా కానీ నా ఫ్యామిలీకి 3 తరాల వరకు కూర్చొని ఇస్తుంది వెస్టేజ్. సో టీం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ఆర్ గురువు గారు తండ్రి లాగా ముందుండి మా అందరిని ఆడబిడ్డలకు నడిపిస్తున్నారు. సో గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ప్లాట్ఫారంకి నిలబడడానికి కారణం గురువు గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.